వస్తా, మళ్ళీ బలంగా వస్తా, ఈసారి మెడల్ సాధిస్తా. ఇది రెజ్లర్ వినేష్ ఫోగట్ చెబుతున్న మాటలు. 100 గ్రాములు బరువు డిస్క్వాలిఫై చేస్తే ఏకంగా రిటైర్మెంట్ ప్రకటించింది రెజ్లర్. అయితే ఫ్యాన్స్ నుంచి వస్తున్న సపోర్ట్తో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అవుట్లో ప్రత్యర్థులకు లొంగనట్లే పరిస్థితులకు లొంగేది లేదని తేల్చేశారు. మళ్లీ రింగ్లోకి వస్తా, దేశానికి ఒలింపిక్ మెడల్ ఇస్తా. ఇది రెజ్లర్ వినేష్ ఫోగట్ శపథం. ఒలింపిక్స్ లో ఫైనల్స్ ముందు డిస్క్వాలిఫై కావడంతో నిరాశ చెందారు వినేష్ ఫోగట్. అటు కాసులో కూడా తనకు అనుకూలంగా నిర్ణయం రాకపోవడంతో రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే ఆ రిటైర్మెంట్ నిర్ణయంపై వెనక్కి తగ్గారు వినేష్ ఫోగట్. 2032 వరకు తాను రెజ్లింగ్ లో కొనసాగుతానని సోషల్ మీడియా ఎక్స్ లో ప్రకటించారు. 2 పేజీల లెటర్ పోస్ట్ చేసిన ఫోగట్ కీలక విషయాలను ప్రస్తావించారు. మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అని స్టార్ట్ చేసిన వినేష్ ఫోగట్, మెడల్ సాధించేందుకు చాలా కష్టపడ్డా, ప్రత్యర్థులకు ఒక్క అవకాశం ఇవ్వలేదు, వాళ్లకు లొంగిపోలేదు, కానీ పరిస్థితులు కలిసి రాలేదు, విధి వికటించింది, అనూహ్య పరిణామాలతో వెనుదిరిగాను. కానీ 2032 వరకు పోరాడగలనని అనుకుంటున్నా. ఆ సత్తా నాకు ఉందనే నమ్మకం ఉంది. నేను నమ్మిన దాని గురించి నిత్యం పోరాడుతూనే ఉంటా అని తన పోస్ట్ లో పేర్కొంది. ప్యారిస్ ఒలింపిక్స్ లో సంచలన ప్రదర్శనతో ఫైనల్ కు దూసుకువెళ్లింది వినేష్ ఫోగట్. వరుసగా విజయాలు సాధిస్తూ ఒలింపిక్స్ ఫైనల్స్ లోకి ప్రవేశించిన ఏకైక భారత మహిళా రెజ్లర్ గా రికార్డు నెలకొల్పారు. భారత్ కు మెడల్ గ్యారంటీ అనుకుంటున్న సమయంలో 100 గ్రాముల బరువు పథకాన్ని దూరం చేసింది. దీంతో రిటైర్మెంట్ ప్రకటించిన ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. నేను సాధించాలనుకున్నది సాధించలేకపోయా. 2032 వరకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆడి తీరుతా. ఖచ్చితంగా ఒలింపిక్స్ లో పథకం సాధిస్తా అని వినేష్ ఫోగట్ ధీమా వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో వినేష్ ఫోగట్ ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.